అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ ముందైతే హాజరు కావడం జరిగింది. మరి ఏదైతే ఈడీకి సంబంధించిన పోలీసులు ఉంటారో మరి 10 రోజుల క్రితం అయితే మరి ప్రకాష్ రాజ్ పైన కేసు నమోదు చేయడం అయితే జరిగింది. మరి ఏవైతే బెట్టింగ్ యాప్స్ కానీ లేదంటే గేమ్స్ కానీ వాటిని ప్రమోట్ చేసిన కారణంగా మరి ఇల్లీగల్ గేమ్స్ కానీ ఇల్లీగల్ యాప్స్ పైన మరి అవి ప్రమోట్ చేసినందుకు కానీ ప్రకాష్ రాజ్ అదేవిధంగా ఇంకా ఇతర విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి వీళ్ళందరిపైన కూడా కేసు అయితే నమోదు చేసిన పోలీసులు మరి ఈ రోజు అయితే ప్రకాష్ రాజ్ అయితే ఈడీ ముందైతే హాజరు కావడం జరిగింది. మరి ప్రకాష్ రాజ్ ఏదైతే మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో జంగిల్ రమ్మీ అనే గేమ్ అయితే దాన్ని ప్రమోట్ చేసిన కారణంగా ఈడీకి సంబంధించిన పోలీసులు అయితే మరి ప్రకాష్ రాజ్ పైన పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మరి దానికి సందర్భంగానే మరి ఈ రోజు అయితే ప్రకాష్ రాజ్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో అయితే హాజరు కావడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితం అయితే ఈడీకి సంబంధించిన ఆఫీస్కి అయితే ప్రకాష్ రాజ్ అయితే అక్కడికి వెళ్ళారు. మరి పోలీసులు కూడా మొత్తం పూర్తి సమాచారం అయితే సేకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయో మరి అటు పర్మిషన్ లేకుండా వాటిని అయితే ప్రమోట్ చేయడం వల్ల మరి ఈ కేసులు పెట్టినట్లయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి సో వీళ్ళందరి మీద కూడా కేసులు అయితే నమోదు చేశారు. మరి షెడ్యూల్ ప్రకారం ఈ రోజైతే మరి ప్రకాష్ రాజ్ ఎవరైతే ఉంటారో నటుడు మరి ఈ రోజైతే కార్యాలయం ముందు అయితే హాజరు కావాలని పోలీసులు అయితే నోటీసు జారీ చేసిన నేపథ్యంలో మరి ఈ రోజైతే బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంకి అయితే వెళ్ళి అక్కడ వివరాలన్నీ కూడా అడుగుతున్నారు. మరి చూసుకుంటే మరి అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో మరి ఈ ప్రకాష్ రాజ్ సంబంధించిన అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం అనుమతించట్లేదు. మరి కేవలం ఒకరిని మాత్రమే అనుమతిస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్ నుంచి కూడా మరి అంత వివరాలంతా సేకరించే పనిలో అయితే పోలీసులు అయితే ఉన్నారు. మరి పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయో జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ సంబంధించి ముఖ్యంగా దానిపైన అయితే ప్రకాష్ రాజ్ పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే హవాలా మనీ ఉంటుందో మరి దానికి ప్రమోట్ చేసినందుకుగానే ఆ యాప్స్కి సంబంధించిన వాళ్ళు మనీ హవాలా రూపంలో ప్రకాష్ రాజ్కి అయితే చెల్లించినట్లుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడైతే ప్రమోట్ చేశారో మరి అప్పటి నుంచి 3 నెలల క్రితం 3 నెలల తర్వాత కూడా మరి బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు ఇంకా బ్యాంకు సంబంధించిన ఇతరత్ర మరి అవన్నీ కూడా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ పోలీసులు అయితే మరి అన్నీ సేకరిస్తున్నారు. మరి ఇంకా చూసుకుంటే రానా దగ్గుపాటి కూడా ఈ నెల 23న అయితే హాజరు కావాల్సింది. మరి ఆయనకు షూటింగ్ కారణంగా మరి దాన్ని అయితే వాయిదా వేయాలని అయితే ఈడీ పోలీసుల కోరడంతో వాళ్ళైతే అనుమతించారు. మరి అదేవిధంగా ఆగస్టు 5వ తేదీన కూడా మరి ఎవరైతే విజయ్ దేవరకొండ ఉంటారో మరి అతన్ని కూడా ఈడీ పోలీసులు అయితే మరి వాళ్ళు విచారణకైతే రమ్మని పిలిచారు. మరి ఈ నేపథ్యంలోనే మరి చూసుకుంటే మరి గతంలో వీళ్ళందరూ కూడా ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు గేమ్స్ సంబంధించిన యాప్స్ కావచ్చు ఇవన్నీ ప్రమోట్ చేసిన కారణంగా మరి వాళ్ళపైన ఈడీ కేసులు అయితే నమోదు చేసింది. మరి దానికి సంబంధించి కూడా చాలామంది అయితే ఆ యాప్స్ ప్రభావంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా మరి అప్పుల పాలైనట్లుగా మనమైతే చాలా అయితే వార్తల్లో చూసాం. మరి ఆ కారణంగానే మరి వీళ్ళపైన కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజ్ అయితే ఈడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ హాజరైతున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ పోలీసులు ఏమేమి సమాచారం అడుగుతారు, ప్రకాష్ రాజ్ ఏ విధంగా సమాధానం చెప్తారని మరి కొద్దిసేపటి క్రితం అయితే మరి తెలియబోతా ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇంకా ప్రకాష్ రాజ్ అయితే ఎవరైతే ఉంటారో మరి వీళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా మరి ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మనకు ప్రజల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి చాలామంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మరి వాటికి ఆటకు అలవాటు పడి కావచ్చు లేదంటే ఎక్కువ మనీ వస్తాయని ఆశతో కావచ్చు యువకులు కావచ్చు వీళ్ళంతా కూడా దానికి అలవాటు పడి చాలామంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నాం. మనం వార్తలు అయితే విన్నాం, మరి పేపర్లో చూసాం, న్యూస్ పేపర్లో చూసాం, ఇవన్నీ చూసాం. మరి కొందరు అయితే లక్షల రూపాయలు అప్పుల పాలైనట్లుగా చూసాం. మరి ఇవి ఏదైతే పర్మిషన్ లేకుండా మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారో మరి ఆ సంస్థలు మరి ఎట్లా నడుస్తున్నాయని కూడా ప్రజలైతే మరి గట్టిగానే ప్రశ్నిస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రకాష్ రాజ్ పైన మరి విజయ్ దేవరకొండ పైన రానా దగ్గుపాటి పైన వీళ్ళందరిపైన కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మరి ఈ రోజైతే ప్రకాష్ రాజ్ నటుడు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు అయితే హాజరయ్యారు. మరి అక్కడికి అడ్వకేట్స్ అయితే ఎవరినైతే అనుమతించట్లేదు. మరి కేవలం ప్రకాష్ రాజ్ ఒక్కరే అక్కడికి వెళ్ళారు. మరి పోలీసులు కూడా మరి ప్రకాష్ రాజ్కి సంబంధించి మొత్తం వివరాలు అయితే తీసే పనిలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ప్రకాష్ రాజ్ సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఏవైతే ఉంటాయో మరి ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి 3 నెలల క్రితం మళ్ళీ 3 నెలల తర్వాత కూడా బ్యాంక్ స్టేట్మెంట్ అంతా పోలీసులు అయితే సేకరిస్తున్నారట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఇంకా ఈ యాప్స్ వల్ల చాలామంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా మనమైతే చూసాం. చాలామంది లక్షల్లో వేలల్లో కూడా అప్పుల పైన చూసాం. మరి ఇలాంటి యాప్స్ను మరి ఎందుకు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఇంత స్థాయిలో ఉండి మరి వాళ్ళకి సినిమాలు
సినిమాలు చేస్తారు, వాళ్ళకు చాలా డబ్బులు వస్తాయి, అయినా కూడా మరి ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ ఎందుకు మరి ప్రమోట్ చేసి అమాయక ప్రాణాలను బలిగొంటున్నారని కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఇక మొత్తానికైతే ప్రకాష్ రాజ్ ఈ రోజు అయితే ఈడీ కార్యాలయం ముందు హాజరవుతారు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మరి ఇక దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం ఇంకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.